హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా మారిషస్ సంబంధాలు. వార్తలు నిలిచాయి. భారత్ మారిషస్ సంబంధాలు అంటున్నాను. సో ఏదైనా ఒక దేశం తరచూ వార్తలు నిలుస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ మనకు గుర్తుకు రావాలి. బేసిక్ పాయింట్స్ అంటున్నాను. ఇక్కడ మారిషస్ తరచూ వార్తలు నిలుస్తుంది. సో మారిషస్కి సంబంధించి నిన్నటి క్లాస్లో కూడా ఒక ఇష్యూని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మారిషస్ అనగానే ఫస్ట్ దాని యొక్క లొకేషన్ మనకు ఐడియా రావాలి. అసలు ఎక్కడ ఉంటుంది? సో మారిషస్ ఎక్కడ ఉంటుంది? ఇండియన్ ఓషన్లోని ఒక ఐలాండ్ కంట్రీ, ఒక చిన్న దీవి దేశం మారిషస్. ఏ ఓషన్? ఇండియన్ ఓషన్. అలాంటి మారిషస్ కి సంబంధించి రాజధాని పేరు ఏంటంటే పోర్ట్ లూయిస్. సో రాజధాని పేరు గుర్తుంచుకోండి, పోర్ట్ లూయిస్. ఎట్ ద సేమ్ టైం మారిషస్ కి సంబంధించి ప్రస్తుతం దేశాధినేత లేదా మారిషస్ ప్రస్తుత ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి పేరు ఏంటంటే, ఈ పర్సన్ ఇంపార్టెంట్, ఈ రోజు వార్తలు నిలిచాడు ఇతను, ప్రవింద్ జగన్నాథ్. సో మారిషస్ ప్రస్తుత ప్రధాని. సో భారత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు ప్రవింద్ జగన్నాథ్ గారు మారిషస్ ప్రస్తుత ప్రధాని. ఈ ఇద్దరు దేశాధినేతలు కలిసి మారిషస్ లో కొన్ని డెవలప్మెంట్స్ కి సంబంధించి నిన్నటి రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది, ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఇష్యూ ఇంపార్టెంట్. ఆ ఇనాగ్రేషన్స్ ఏంటంటో చూద్దాం. సో ఇక్కడ బేసిక్ పాయింట్స్ మాత్రం గుర్తుంచుకొని, మారిషస్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఇండియన్ ఓషన్ గుర్తుకు రావాలి. ఇండియన్ ఓషన్ లోని ఒక ఐలాండ్ కంట్రీ, ఒక స్మాల్ ఐలాండ్ నేషనే మారిషస్. సో క్యాపిటల్ ఏంటి? పోర్ట్ లూయిస్. ప్రస్తుత ప్రధాని ఎవరు? ప్రవింద్ జగన్నాథ్ గారు ఎవరైతే ఉంటారో మారిషస్ కి సంబంధించి ప్రస్తుత ప్రధాని మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున కొన్ని డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, మారిషస్ లో పూర్తయిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రారంభించడం జరిగింది. అందులో ఒకటి హౌసింగ్ ప్రాజెక్ట్. ఈ పేర్లు గుర్తుంచుకోండి, దీనికి క్లారిటీ ఇస్తాను. హౌసింగ్ ప్రాజెక్ట్. సెకండ్ వచ్చేసి 8 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్. 8 మెగావాట్స్ సామర్థ్యం ఉన్న సౌరశక్తికి సంబంధించిన ఒక పవర్ ప్లాంట్. అండ్ థర్డ్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ కాలేజ్. ఈ మూడు గుర్తుంచుకోండి. ఒకటేమో హౌసింగ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కి సంబంధించి మారిషస్ లో నిర్మించడం పూర్తయింది. అండ్ సెకండ్ వచ్చేసి 8 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ లేదా సోలార్ పవర్ ప్రాజెక్ట్. థర్డ్ వచ్చేసేసి సివిల్ సర్వీసెస్ కాలేజ్. ఈ మూడింటిని ఎవరిద్దరు కలిసి ప్రారంభించడం జరిగింది? ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్ గా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వర్చువల్ గా అంటే ఆన్లైన్ లో. సో ఇక్కడ భారతదేశంలో ఉండే అక్కడ ప్రారంభోత్సవాన్ని చేయడం జరిగింది, రిమోట్ క్లిక్ చేసేసి. సో అలా ఇక్కడ ఈ మూడింట్లో కూడా ప్రవింద్ జగన్నాథ్ గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నాను. ఎందుకు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీటిని ప్రారంభించడం జరిగిందంటే, భారత్ ఆర్థిక సాయంతో, సో భారత్ ఫైనాన్షియల్ సపోర్ట్ తో మారిషస్ ప్రభుత్వం వీటిని నిర్మించడం జరిగింది. ఇది ఒక్కటి ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ వర్చువల్ ఈవెంట్ తర్వాత మారిషస్ ప్రభుత్వానికి $19 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ని మారిషస్ లో నిర్మించబోతున్న మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసము మరియు మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసము డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో $19 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ అంటున్నాను. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రత్యేక రుణ సాయం మళ్ళీ మారిషస్ భారత్ కి తిరిగి చెల్లించాలి. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని బెనిఫిట్స్, ఇండియాకి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ భారత్ $19 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ని మారిషస్ కి ఇచ్చింది అనుకోండి. సో ఈ ఆర్థిక సాయాన్ని మారిషస్ పొందిన తర్వాత రెగ్యులర్ గా ఏదైతే ఉంటుందో తిరిగి చెల్లాల్సిన డబ్బు ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో మారిషస్ భారత్ కి ఇంట్రెస్ట్ అనేది కొంత తక్కువగా చెల్లిస్తుంది. ఇంట్రెస్ట్ తక్కువనే వస్తుంది లైన్ ఆఫ్ క్రెడిట్ లో. కాకపోతే ఏంటంటే మారిషస్ లో నిర్మించబోతున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో కానివ్వండి, వాటికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి కంపెనీలు కానివ్వండి, ఆ నిర్మాణానికి కావాల్సిన దిగుమతులు ఏవైతే ఉంటాయో భారత్ నుండి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. లైన్ ఆఫ్ క్రెడిట్ ఏంటంటే మారిషస్ కి వడ్డీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే భారతదేశం నుండి రుణం పొందింది కాబట్టి వడ్డీ తక్కువగా చెల్లిస్తుంది. సో అసలు కూడా చెల్లిస్తారు. కానీ ఇక్కడ భారత్ నుండి
దిగుమతి అనేది మారిషస్ ఎక్కువ చేసుకోవాలి. దేనికి సంబంధించి దేనికోసమైతే ఏ పర్పస్ కోసం అయితే ఈ రుణ సాయాన్ని లైన్ ఆఫ్ క్రెడిట్ ని భారతదేశం నుండి పొందుతుందో ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉపయోగపడే దిగుమతులు ఏవైతే ఉంటాయో, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ రకంగా ఈ మెట్రో ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో పూర్తయిన తర్వాత ఒక రైల్వే స్టేషన్ కి భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరుని నామకరణం చేస్తామని చెప్పేసి మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి ఏంటంటే ఇండియా మారిషస్ సంబంధాలు. మారిషస్ ఇండియన్ ఓషన్ లోని ఒక ఐలాండ్ కంట్రీ, చిన్న దేశం. అండ్ మారిషస్ సంబంధించి ప్రస్తుత రాజధాని పోర్ట్ లూయిస్. ఎట్ ద సేమ్ టైం సో ప్రవింద్ జగన్నాథ్ గారు మారిషస్ ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మారిషస్ ప్రైమ్ మినిస్టర్ ప్రవింద్ జగన్నాథ్ గారు నిన్నటి రోజున వర్చువల్ గా సో కొన్ని అభివృద్ధి ఏవైతే ఉంటే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఒకటి హౌసింగ్ ప్రాజెక్ట్, భారత్ ఆర్థిక సాయంతో నిర్మించడం జరిగిన హౌసింగ్ ప్రాజెక్ట్. సెకండ్ వచ్చేసి 8 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్. థర్డ్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ కాలేజ్. అండ్ ఈ ప్రోగ్రామ్ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు $19 crore లైన్ ఆఫ్ క్రెడిట్ ని మారిషస్ కి ప్రకటించడం జరిగింది. అంటే ప్రత్యేక రుణ సాయాన్ని మారిషస్ కి ఇవ్వడం జరుగుతుంది. సో అలా లైన్ ఆఫ్ క్రెడిట్ తో మారిషస్ ప్రభుత్వం ఏం నిర్మిస్తుంది మారిషస్ లో అంటే మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటే వాటిని ఈ ఆర్థిక సాయంతో చేస్తారు అన్నట్టు. అండ్ ఫైనల్ గా ఈ మెట్రో స్టేషన్ ఏదైతే ఉంటుందో నిర్మించడం పూర్తయిన తర్వాత ఒక మెట్రో రైల్వే స్టేషన్ కి భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరుని నామకరణం చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రవింద్ జగన్నాథ్ గారు. ఇది ఇష్యూ. సో ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఈ విధంగా టాపిక్ ని చదవండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మారిషస్ సంబంధించి నిన్నటి క్లాస్ లో కూడా ఒక అంశాన్ని మనం చూసాం. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో HAL వారు ఒక హెలికాప్టర్ కి సంబంధించి మారిషస్ తో కుదుర్చుకున్న ఒప్పందం, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MK3 హెలికాప్టర్ అని చెప్పేసి వీటిని లింక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మారిషసే కాదు, ఇండియన్ ఓషన్ సంబంధించి ఇక్కడ మీకు చూపిస్తున్న దీవి దేశాలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న ఐలాండ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఏదైతే మీకు ముఖ్యంగా చూడండి, మాల్దీవ్స్ కానివ్వండి, ఇటీవల ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ఇండియా మాల్దీవ్స్ కి లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి చాలాసార్లు మనం డిస్కస్ చేస్తాం. అండ్ సీషెల్స్, పర్యాటక పరంగా అభివృద్ధి చెందిన సీషెల్స్ ఇండియన్ ఓషన్ లో ఒక దేశము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇండియన్ ఓషన్ లో మారిషస్ కానివ్వండి, సో చాగోస్ ఐలాండ్స్ కానివ్వండి, మడగాస్కర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండియన్ ఓషన్స్. సో ఇండియన్ ఓషన్ లోని ఐలాండ్ కంట్రీస్. సో ఇక్కడ ఇండియాని గనక మనం గమనిస్తే క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం. క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్, ఇండియన్ ఓషన్ కి క్వీన్ గా ఉన్న ఇండియా ఏదైతే ఉంటుందో ఈ ఇండియన్ ఓషన్ లోని చిన్న చిన్న దేశాలకు ఆర్థిక సాయము, ప్రత్యేక సాయం చేయడానికి సాగర్ అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ ని కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్, భద్రతకి సంబంధించి సెక్యూరిటీ అండ్ గ్రోత్, వృద్ధికి సంబంధించి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్. ఇది లింక్ చేసుకోండి సరిపోతుంది. సో ఇండియన్ ఓషన్లోని ఏ చిన్న దేశానికి భారతదేశం ప్రత్యేక సాయం చేసినా అది మన పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో ఇండియా మారిషస్ సంబంధాలు. అండ్ నెక్స్ట్ సో కోయిలా పోర్టల్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. కోయిలా పోర్టల్, కోయిలా పోర్టల్, కోయిలా దర్పణ్ పోర్టల్ లేదా కోయిలా పోర్టల్, కోయిలా దర్పణ్ పోర్టల్. సో అనిల్ కుమార్ జైన్ గారు నిన్నటి రోజున ఈ పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. అనిల్ కుమార్ జైన్ గారు ప్రస్తుతం ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కోల్, అంటే కోల్ రిలేటెడ్, బొగ్గుకి సంబంధించి, బొగ్గు శాఖ మంత్రి అన్నట్టు, మినిస్ట్రీ ఆఫ్ కోల్ కి సంబంధించి ప్రస్తుతం సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న, ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న అనిల్ కుమార్ జైన్ గారు కోయిలా దర్పణ్ పోర్టల్ ని నిన్నటి రోజున జనవరి 21 రోజున లాంచ్ చేయడం జరిగింది. ఒక పోర్టల్, ఒక వెబ్సైట్ అని గుర్తుంచుకోండి. ఎవరు లాంచ్ చేశారు ఇక్కడ? అనిల్ కుమార్ జైన్. కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ కోల్ కి సంబంధించి. అంటే ఈ కోయిలా పోర్టల్, కోయిలా దర్పణ్ పోర్టల్ అనేది భారతదేశంలో కోల్ కి సంబంధించింది, బొగ్గుకి సంబంధించి. సో భారతదేశంలో బొగ్గు, కోల్ లేదా లిగ్నైట్, ఆంథ్రసైట్, బిటుమినస్ కోల్ అంటాం కదా. సో కోల్ కి సంబంధించి, కోల్ కి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, కోల్ మైనింగ్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, మరియు కోల్ కి సంబంధించి ఎక్స్ప్లోరేషన్ ఏ రకంగా జరుగుతోంది, సో కోల్ ప్రొడక్షన్ ఏ రకంగా చేయడం జరుగుతుంది, ప్రస్తుతం భారతదేశంలో కోల్ స్టాక్స్ ఎంత ఉన్నాయి, కోల్ ఎంత మొత్తంలో వ్యాపారం జరుగుతుంది, కోల్ కి సంబంధించి అనుమతులు ఏ రకంగా ఏ సంస్థలు పొందడం జరిగింది, అలా కోల్ కి సంబంధించి సంపూర్ణ సమాచారం, సో మొత్తం సమాచారాన్ని కూడా కోయిలా దర్పణ్ పోర్టల్లో పొందుపరచడం జరిగిందని చెప్పేసి అనిల్ కుమార్ జైన్ గారు ఈ పోర్టల్ లేదా వెబ్సైట్ ఇనాగ్రేషన్ లో భాగంగా నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కోల్ కి సంబంధించి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు కన్సర్న్ మినిస్టర్ గా డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ కోల్ కి సంబంధించి కోయిలా దర్పణ్
పోర్టల్. అనిల్ కుమార్ జైన్ సెక్రటరీ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. కోల్కి సంబంధించి భారతదేశంలో A to Z ఇష్యూస్ అన్ని కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు మన సంస్కృతిలో భాగమైన ఒక పండుగ, మన సంస్కృతి అంటే మన భారతదేశంలోని ఒక రాష్ట్ర సంస్కృతిలో భాగం. ఆ పండుగ పేరు లాస్ట్ ఇయర్ కూడా ఇదే సమయానికి మనం డిస్కస్ చేశాము. 2021 సంవత్సరం జనవరి మాసంలో కాక్ బరాక్ డే. కాక్ బరాక్ డే అనే ఒక ఫెస్టివల్, ఒక ప్రత్యేక పండుగ దేనికి సంబంధించి అంటే భాషకి గుర్తింపు ఇచ్చే ఒక ప్రత్యేక పండుగ, భాషను గుర్తించడం. సో కాక్ బరోక్ అనేది ఒక లాంగ్వేజ్, ఒక భాష, ఒక ప్రాంతంలోని ప్రజలు మాట్లాడతారు. ఏ ప్రాంతం లేదా ఏ రాష్ట్రం అంటే ముఖ్యంగా మన భారతదేశం విషయానికి వస్తే త్రిపుర రాష్ట్రం అనే కాదు, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లోనూ సరిహద్దులు పంచుకుంటున్న కొన్ని చిన్న చిన్న దేశాలు, భూటాన్ కానివ్వండి, బంగ్లాదేశ్లో కొంతమంది కానివ్వండి, నేపాల్లో కొంతమంది కూడా మాట్లాడతారు. యాక్చువల్గా ఇది టిబెటన్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజ్కి సంబంధించింది. సో ఇక్కడ కాక్ బరోక్ అనేది మాత్రం మన భారతదేశంలో ఏ రాష్ట్రం అంటే మాత్రం త్రిపుర అని గుర్తుంచుకోండి. అంటే ఎక్కువగా కాక్ బరోక్ లాంగ్వేజ్ని మాట్లాడతారు. సో కాక్ అంటే మనకి ఏమంటారు, వర్డ్ అంటాం. సో బరోక్ అంటే పీపుల్. సో అంటే ప్రజలు మాట్లాడే ఒక భాషకి సంబంధించి గుర్తింపునిచ్చే ప్రత్యేక భాషా దినోత్సవం లేదా భాషా వేడుకలు కాక్ బరోక్ డే అనగానే త్రిపుర రాష్ట్రం గుర్తుకు రావాలి. ప్రతి ఏటా కూడా జనవరి మాసంలో 3rd వీక్లో ఈ వేడుకలు పండుగ న్యూస్లో ఉంటుంది. ఒక భాషకి ఇంపార్టెన్స్ ఇస్తూ భాషని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకునే ఒక పండుగ త్రిపుర రాష్ట్రానికి సంబంధించి అని గుర్తుంచుకోండి. ఇటీవల త్రిపుర రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. త్రిపుర రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం బిప్లవ్ కుమార్ దేవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తను తరచూ కూడా రీసా క్లాత్ ని కప్పుకొని కనబడతా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల త్రిపుర రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, గ్రేటర్ టిప్రాల్యాండ్ రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా వార్తలు నిలిచింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 3 అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాను. గ్రేటర్ టిప్రాల్యాండ్ త్రిపుర రాష్ట్రానికి సంబంధించి. అండ్ త్రిపుర అనగానే పైనాపిల్స్ ప్రొడక్షన్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇటీవల త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి త్రిపుర రాష్ట్రం నుండి కొన్ని పైనాపిల్స్ ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా ఒక గూడ్స్ వెహికల్లో బంగ్లా ప్రధాని షేక్ హసీనా గారికి కూడా పంపించారని చెప్పాను. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. సో ఈశాన్య రాష్ట్రాలంటేనే ప్రత్యేక సంస్కృతి ఉంటుంది కాబట్టి అందులో ఒక భాషని గుర్తించే ప్రత్యేకమైన దినోత్సవం కాక్ బరోక్ డే. కాక్ బరోక్ అనేది ఒక లాంగ్వేజ్, త్రిపుర రాష్ట్రంలో ప్రజలు మాట్లాడే, మెజారిటీ పీపుల్ మాట్లాడే ఒక భాషని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఒక వేడుకని నిర్వహించుకుంటారు. కాక్ బరోక్ అనగానే త్రిపుర రాష్ట్రం. ఈరోజు మరొక అంశం. సో అమరజ్యోతి ఏదైతే ఉంటుందో, అమర్ జ్యోతి అంటే అమరవీరులైన వారికి సంబంధించి స్మరించుకునే ఒక ద్వీపం అనుకోండి. సో ఒక ప్రత్యేకమైన క్యాండిల్ ఉంటుంది కదా, లైట్ అన్నట్టు. సో అమరజ్యోతి ఎక్కడ ఉంటుంది అంటే ఇండియా గేట్ వద్ద ఉంటుంది. ఇండియా గేట్. అమరజ్యోతిని జనవరి 26వ తేదీ 1971 రోజున ప్రారంభించడం జరిగింది. అమరజ్యోతి ఎవరైతే ఉంటారో 1971 మనకు ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. 1971 అనగానే భారతదేశం పాకిస్తాన్ పైన విజయం సాధించిన ఒక ప్రత్యేకమైన సంవత్సరం. అండ్ ఈ విజయానికి చిహ్నం ఒక కొత్త దేశం ఏర్పాటు, బంగ్లాదేశ్ విముక్తి లేదా బంగ్లాదేశ్ అనేది స్వాతంత్రం పొందడానికి ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, నేడు బంగ్లాదేశ్. సో ఈస్ట్ పాకిస్తాన్ విముక్తి లేదా ఈస్ట్ పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చాక బంగ్లాదేశ్గా మారింది. కేవలం ఎక్స్క్లూజివ్గా ఇండియా వల్లనే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగింది. సో దానికి సంబంధించి 1971. సో 1971 వార్ హీరోస్ ఎవరైతే ఉంటారో ఆ వార్ హీరోస్కి సంబంధించి ఒక ద్వీపం ఏదైతే ఉందో, ఒక చిన్న దీపం ఉంటుంది కదా మనకు, దీపం క్యాండిల్ ఏదైతే ఒక లైట్ని వెలిగించడం జరిగింది ఇండియా గేట్ దగ్గర. ఆ లైట్ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అలాంటి అమరజ్యోతి ఏదైతే ఉంటుందో, ప్రత్యేకమైన దీపం ఏదైతే ఉంటుందో దాన్ని నిన్నటి రోజున ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఆ దీపాన్ని మర్జ్ చేయడం జరిగింది. దాదాపు 50 సంవత్సరాల చరిత్ర ఉన్న అమరజ్యోతిని మర్జ్ చేశారు. ఎందులో మర్జ్ చేశారంటే నేషనల్ వారియర్ లేదా నేషనల్ వార్ మెమోరియల్ 2019 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించిన నేషనల్ వార్ మెమోరియల్. ప్రస్తుతం ఉన్న అమరజ్యోతి ఏదైతే ఉంటుందో, అమరజ్యోతికి 400 మీటర్స్ దూరంలో ఉండే ఒక ప్రత్యేకమైన స్మారక స్తూపం అని గుర్తుంచుకోండి. ఇండియా గేట్కి సంబంధించి వార్ మెమోరియల్. దానిపైన దాదాపు 20,000కు పైగా మన అమరవీరులు ఎవరైతే ఉంటారో, దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన నేమ్స్ అన్ని కూడా నేషనల్ వార్ మెమోరియల్ పైన
రాయడం జరిగింది. అంటే వారి పేర్లు ఎప్పటికీ కూడా ఉండాలి, ఎన్ని తరాలు వచ్చినా కూడా వారి పేర్లు అనేవి మనకు కనబడాలని చెప్పేసి నేషనల్ వార్ మెమోరియల్ని 2019 సంవత్సరం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఆ నేషనల్ వార్ మెమోరియల్లో కూడా ఒక లైట్ ఉంటుంది, ఒక దీపం ఉంటుంది. సో ఈ 2 దీపాలు ఎందుకని చెప్పేసి అమరజ్యోతిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది, ఒకే దీపంగా చూడడం జరుగుతుంది. ఎందుకంటే వీరు అమర జవాన్లే, వారు అమర జవాన్లే. సో దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించిన వారికి సంబంధించి అమరజ్యోతి ఏదైతే ఉంటుందో 50 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల చరిత్ర ఉన్న అమరజ్యోతిని నేషనల్ వార్ మెమోరియల్కి తరలిస్తూ నిన్నటి రోజున తీసుకునే నిర్ణయం వార్తలు వచ్చింది, ప్రారంభమైంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరొకసారి వార్తలు నిలిచారు. ప్రతి ఏటా కూడా గుర్తుంచుకోండి, మనం ప్రతి ఏటా జనవరి 3rd వీక్ 4th వీక్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి చర్చించుకుంటాం, అది మాత్రం ఖచ్చితం. లాస్ట్ ఇయర్ కూడా చాలా వరకు చూసాం. దేశ్ నాయక్ డే అని చెప్పేసి, పరాక్రమ్ దివాస్ అని చెప్పేసి, ఒకరేమో దేశ్ నాయక్ దినోత్సవం అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ నిర్వహించుకోవాలనుకుంటారు. భారత ప్రభుత్వం ఏమో జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవాన్ని పరాక్రమ్ దివస్గా డిక్లేర్ చేశారు. సో ఇక్కడ జనవరి 23వ తేదీ, సో కమింగ్ రేపటి రోజున జనవరి 23వ తేదీ పరాక్రమ్ దివస్గా భారత ప్రభుత్వం లాస్ట్ ఇయర్ నుండి సెలబ్రేట్ చేస్తుంది కదా, దాన్ని గుర్తులో ఉంచుకొని జనవరి 21వ తేదీ అంటే నిన్నటి రోజున భారత ప్రభుత్వం చేసిన ప్రకటన, నరేంద్ర మోదీ గారు ఏమని ప్రకటన చేశారంటే, సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఒక స్టాచ్యూని ఇండియా గేట్ వద్ద అన్వీల్ చేయబోతున్నారట, అంటే ప్రారంభించబోతున్నారు. సో దీనికి సంబంధించిన ప్రారంభ ప్రక్రియ ప్రారంభమవుతుంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం రోజున అని చెప్పేసి. అంతవరకు సో 3D హోలోగ్రామ్ షేప్ ఏదైతే ఉంటుందో ఒక ప్రత్యేకమైన 3D డిజైన్ని ఇక్కడ టెలికాస్ట్ చేస్తారంట. జస్ట్ గుర్తుంచుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన ఒక విగ్రహ నిర్మాణం అనేది ఇటీవల భారత ప్రధాని జనవరి 21వ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవానికి 2 రోజుల ముందు ప్రకటించారు. ఎక్కడ అంటే ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ప్రత్యేకమైన విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. 1897 జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం. సో దానికి సంబంధించి ఈ ఇయర్ మనకి ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి 125th బర్త్ యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన ప్రకటన వార్తలు వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం ఏర్పాటు అనే ప్రకటనను గుర్తుంచుకోండి ఇండియా గేట్ వద్ద. అండ్ నెక్స్ట్ విక్రమ్ బాత్రా, మనకు కార్గిల్ హీరో విక్రమ్ బాత్రా గారు పేరు సుపరిచితం, చాలా సినిమాలు కూడా వచ్చే తనకు సంబంధించి. సో ఇక్కడే యాడ్ చేసుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అమరజ్యోతి అని చెప్పాను కాబట్టి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాలంపూర్ వద్ద కార్గిల్ హీరో వార్ హీరో విక్రమ్ బాత్రా గారి విగ్రహాన్ని అన్వీల్ చేయడం జరిగింది. విగ్రహాన్ని అన్వీల్ అంటే విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల మన భారతదేశ సేవ కోసం సో అమరులైన ప్రముఖ అధికారి, ఆర్మీ అధికారి విక్రమ్ బాత్రా గారి విగ్రహం ఏ రాష్ట్రం అనగానే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఇటీవల తరచు మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటి 100% LPG ఎనేబుల్డ్ స్టేట్, దేశంలోనే మొట్టమొదటి COVID-19 వ్యాక్సినేటెడ్ విత్ డబుల్ డోస్ వ్యాక్సినేటెడ్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పాలంపూర్ వద్ద విక్రమ్ బాత్రా గారి విగ్రహాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇరెడా వార్తలు నిలిచింది. ఇరెడా అనేది ఏంటంటే ఒక సంస్థ అనుకోండి, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇరెడా ఏదైతే ఉందో దీని యొక్క యాక్రోనిం గుర్తుంచుకోండి, ఇండియన్ రెనవబుల్ అంటే పునరుత్పాదక అంటాం. రెనవబుల్ అంటే మనకు సౌరశక్తి కానివ్వండి, సో ఏవైతే ఉంటే మనకు పునరుత్పాదక శక్తి వనరులపైన ప్రస్తుతం భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా దృష్టిని కేంద్రీకరించింది. ఇండియన్ రెనవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్, సో భారతదేశంలో రెనవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించబడిన ఒక ఏజెన్సీ ఏదైతే ఉంటుందో అదే ఇరెడా, ఇండియన్ రెనవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్. దీనికి సంబంధించి సో ప్రత్యేకంగా ఇటీవల కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. అంటే కేంద్ర కేబినెట్ అంటే మంత్రి మండలి మీ సమావేశం జరిగింది. అందులో 1500 crores ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు భారత ప్రభుత్వము సో ఇరెడా సంస్థకి సంబంధించి. ఎందుకంటే రెనవబుల్ ఎనర్జీకి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి 1500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అనొచ్చు లేదా ఇన్ఫ్యూజన్ స్పెషల్ లిక్విడ్ని ఇంజెక్ట్ చేయబోతున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. దీనివల్ల ఏం జరుగుతుందంటే విల్ ఎనేబుల్ ఇరెడా టు లెండ్ 12,000 crore టు ద రెనవబుల్ ఎనర్జీ సెక్టర్. 12,000 కోట్ల విలువకు రెనవబుల్ ఎనర్జీ సెక్టర్ పోతుందంట. అండ్ విల్ ఎన్హాన్స్ ద నెట్వర్క్ విచ్ హెల్ప్ ఇట్ ఇన్ ద అడిషనల్ రెనవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్. రెనవబుల్ ఎనర్జీకి సంబంధించి ఉత్పత్తి, రెనవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ సంబంధించి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మాత్రం బెనిఫిట్ గుర్తుంచుకోండి. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 10,200 జాబ్స్ ప్రతి ఏటా కూడా
ఈ ఇరెడా నుండి ఈ లిక్విడ్ ఇంజెక్ట్ చేసేసరికి ఏమవుతుందంటే 10,200 జాబ్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎమిషన్ రిడక్షన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 7.49 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఈక్వివాలెంట్ పర్ ఇయర్. కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడం జరుగుతుంది సింపుల్ గా. సో ఇరెడాకి ప్రత్యేకంగా భారత్ 1,500 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేస్తూ, ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే దానికి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక ప్రణాళికను ప్రకటించారు. అదేంటంటే 1 డిస్ట్రిక్ట్ 1 ఎయిర్పోర్ట్, 1 ఎయిర్పోర్ట్ విమానాశ్రయం, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విమానాశ్రయం ఉండాల్సిందే అని చెప్పేసి దీనికి సంబంధించి అభివృద్ధి కార్యాచరణకు ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రత్యేక అంశంతో వార్తలు ఇచ్చింది. 1 డిస్ట్రిక్ట్ 1 ఎయిర్పోర్ట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానాశ్రయాల విషయానికి వస్తే, ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే మన అందరికీ తెలిసిన విజయవాడ ఎయిర్పోర్ట్ కానివ్వండి, మంగళగిరి అంటాం విజయవాడ ఎయిర్పోర్ట్, అండ్ సెకండ్ వచ్చేసి విశాఖపట్నం, తిరుపతి ఎయిర్పోర్ట్, రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి, అండ్ కడప ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది మనకు సైరా నరసింహారెడ్డి గారు అని చెప్పేసి. సో ఈ 6 ఎయిర్పోర్ట్లతో పాటు ఇటీవల విజయనగరం డిస్టిక్ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. అండ్ నెల్లూరుకి సంబంధించి నెల్లూరులోని దగదర్తి వద్ద ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం ఏదైతే ఉంటుందో ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభంలో ఉంది, ఏదైతే ఉంటే నిర్మాణ పనిలో ఉంది. సో ఈ 8 అయితే గుర్తుంచుకోండి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక్కొక్క ఎయిర్పోర్ట్ని నిర్మించాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా విమాన సర్వీసులను అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రణాళికను ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ 1 డిస్ట్రిక్ట్ 1 ఎయిర్పోర్ట్కి ఒక అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉడాన్ అనే ఒక ప్రోగ్రామ్ని లింక్ చేసుకోండి. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. భారతదేశంలోని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని కనెక్ట్ చేసే ఒక ప్రత్యేక పథకం. సో రీజన్స్ ని కనెక్ట్ చేయాలి. వీటితో కనెక్ట్ చేయాలి విమానాల ద్వారా. అందుకోసం ప్రతి రీజన్ లో కూడా భారతదేశంలో ఎయిర్పోర్ట్స్ తలపెట్టాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఉడాన్ స్కీమ్ ని ప్రారంభించింది. ఉడాన్ ప్రోగ్రామ్ దీనికి లింక్ చేసుకోండి సరిపోతుంది. 1 డిస్ట్రిక్ట్ 1 ఎయిర్పోర్ట్ సంబంధిత అంశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్న విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో వీటిని లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరొకసారి ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ మరియు ప్రజామోదం ఉన్న దేశాధినేతగా ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ప్రపంచంలో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ సంస్థ, ఆ సంస్థ పేరు ఏంటంటే మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ అమెరికాకి సంబంధించిన ఒక సంస్థ, ఒక సర్వే ఏజెన్సీ అని గుర్తుంచుకోండి. సో గడిచిన జనవరి 13వ తేదీ నుండి జనవరి 19వ తేదీ మధ్య ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సర్వేను నిర్వహించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే దేనికి సంబంధించి అంటే ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించి దేశాధినేత విషయంలో అత్యధికంగా ప్రజాదరణ మరియు ప్రజామోదం ఉంది అనే విషయంలో వీరు సర్వేను నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో కూడా ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ మరియు ప్రజామోదం ఉన్న దేశాధినేతల జాబితాలో నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాని గారు టాప్ ప్లేస్ లో వార్తలు నిలిచారు. సో ఇక్కడ ఒక ప్రశ్న రానున్న పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంది. ఇటీవల ప్రపంచంలో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ సంస్థ మార్నింగ్ కన్సల్ట్, ఏ దేశానికి సంబంధించిన సంస్థ? USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వే. దేనికి సంబంధించి? దేశాధినేతలకి సంబంధించి. ఏ విషయంలో? అత్యధిక ప్రజాదరణ మరియు అత్యధిక ప్రజామోదం ఉన్న దేశాల జాబితా ఏదైతే ఉంటుందో దేశాధినేతల జాబితాకి సంబంధించి అందులో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాధినేత ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు. సో నరేంద్ర మోదీ గారికి
71% రావడం జరిగింది. 71% అంటే ఏంటంటే ఈ స్కోర్ను ఎలా మనం పరిగణించవచ్చు అంటే ఎగ్జాంపుల్ భారతదేశంలోని మొత్తం ప్రజల్లో దాదాపు 71% ప్రజలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆదరిస్తున్నారని గుర్తుంచుకోండి. అంటే ఇంతమంది ప్రజల యొక్క ఆమోదం నరేంద్ర మోదీ గారి పట్ల ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. అలా ఒక్కొక్క దేశాన్ని కన్సిడర్ చేస్తే అత్యధికంగా నరేంద్ర మోదీ గారికి ప్రజామోదం ఉంది. అంటే ఆయా దేశాలకి సంబంధించి దేశాధినేతల విషయం అనుకోండి. సో భారతదేశంలో ప్రతి 100 మంది ఉంటే 100 మందిలో 71 మంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సానుకూలంగా ఉన్నారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అలా ప్రపంచంలో టాప్ ప్లేస్ లో అత్యధిక ప్రజాదరణ మరియు ప్రజామోదం ఉన్న దేశాధినేతల జాబితాలో అకార్డింగ్ టు మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే ఆధారంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు టాప్ ప్లేస్ లో నిలిచారు. సో ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇదంతా కూడా ఒక ఆన్లైన్ సర్వే అని గుర్తుంచుకోండి. ఆన్లైన్ సర్వే విధంగా ఈ ర్యాంకింగ్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిగతా దేశాధినేతలు ఎవరైతే ఉంటారో కొంతమంది దేశాధినేతల పేర్లు చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 13 మంది దేశాధినేతలు ఎవరైతే ఉంటారో 13 మంది దేశాధినేతల పైన ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ 13 మందిలో అత్యధికంగా ప్రజాదరణ ఎవరికి ఉంది అని చెప్పేసి సో అందులో ఫస్ట్ వచ్చేసేసి సో ప్రజామోదంలో టాప్ లీడర్లు వీరే. అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తనకు సంబంధించి ఎంత శాతము 71%. అంటే భారతదేశంలో 71% మంది ప్రజలు నరేంద్ర మోదీ గారికి ఆమోదించడం జరిగింది. అంటే నరేంద్ర మోదీ గారిని ఆదరించడం జరుగుతుందని గుర్తుంచుకోండి. అండ్ లోపెజ్ ఒబ్రేడర్ గారు ప్రస్తుతం ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు? చాలాసార్లు తన పేరు మనం డిస్కస్ చేస్తున్నాం. మెక్సికో దేశ అధ్యక్షుడు. సో తనకి 66% ఉంది. అంటే మెక్సికో దేశంలోని ప్రజలు మొత్తం కన్సిడర్ చేస్తే అందులో 66% మంది ప్రజలు లోపెజ్ ఒబ్రేడర్ గారి పనితీరు పట్ల చాలా వరకు కూడా సాటిస్ఫైగా ఉన్నారు అన్నట్టు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మారియో డ్రాగి గారు ఇటలీ ప్రస్తుత ప్రధాని 60% స్కోర్తో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. అండ్ ఫుమియో కిషిదా గారు ప్రస్తుతం జపాన్ ప్రధానిగా ఉన్నారు. ఇటీవలే నూతన ప్రధానిగా జపాన్ ప్రధానిగా యోషిహిడే సుగా గారి తర్వాత ఫుమియో కిషిదా గారు వచ్చారు. సో ఫుమియో కిషిదా గారు జపాన్ ప్రధాని 48%. అండ్ 5th పొజిషన్లో ఓలాఫ్ స్కాల్జ్ జర్మనీ ఛాన్సలర్ గా ఉన్నారు. యాంజెలా మెర్కెల్ గారి స్థానంలో వచ్చిన నూతన ఛాన్సలర్ ఓలాఫ్ స్కాల్జ్ గారు 5th పొజిషన్ 44% ప్రజామోదం ప్రజాదరణ. అండ్ నెక్స్ట్ 6th పొజిషన్లో ప్రపంచ అగ్రదేశమైన ప్రముఖ దేశం అమెరికాకి సంబంధించి ప్రస్తుత అధ్యక్షులు జో బైడెన్ గారు అమెరికా అధ్యక్షులు 43% స్కోర్తో ఈ జాబితాలో 6th పొజిషన్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని 43%. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8th పొజిషన్ స్కాట్ మారిసన్ ఆస్ట్రేలియా ప్రధాని 41%. అండ్ నెక్స్ట్ 9th పొజిషన్ వచ్చేసి పెడ్రో శాంచెజ్ స్పెయిన్ ప్రస్తుత ప్రధాని 40%. అండ్ 10th పొజిషన్ వచ్చేసి మూన్ జే ఇన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు 38%. అండ్ నెక్స్ట్ వచ్చేసి జైర్ బొల్సినారో బ్రెజిల్ అధ్యక్షుడు 37%తో. అండ్ నెక్స్ట్ 12th పొజిషన్ ఇమాన్యుయల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు 34%తో. అండ్ ఈ జాబితాలో లాస్ట్ పొజిషన్లో బోరిస్ జాన్సన్ ఇటీవల వివాదాస్పదమైన వార్తలు ఇచ్చారు కదా, బోరిస్ జాన్సన్ గారు 13th పొజిషన్ ప్రస్తుత బ్రిటన్ ప్రధాని 26%తో ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఒకే ఒక విషయం దీనికి సంబంధించి అత్యధిక ప్రజాదరణ మరియు ప్రజామోదం ఉన్న దేశాధినేతలకి సంబంధించి ఇక్కడ పర్సెంటేజ్ ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఏ సంస్థ? మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ, అమెరికాకి సంబంధించిన ఒక సంస్థ ఒక ఆన్లైన్ సర్వే ఆధారంగా ఈ ర్యాంకింగ్ రావడం జరిగింది. లాస్ట్ 2-3 టైమ్స్ నుండి మోదీ గారే ఈ జాబితాలో టాప్ లిస్ట్ లో నిలుస్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దిలీప్ సంఘాని గారు ఈరోజు వార్తలో నిలిచిన మరొక పర్సన్ దిలీప్ సంఘాని గారు. సో దిలీప్ సంఘాని గారు ఒక సంస్థకి సంబంధించి నూతన హెడ్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఆ సంస్థ ఏంటంటే ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్, ఇఫ్కో. ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్. ఇటీవల ఈ సంస్థ గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. 1967 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న ఈ సంస్థ ఎందుకు వార్తలు నిలిచింది? ప్రపంచంలోనే మొట్టమొదటి లిక్విడ్ నానో యూరియా తయారు చేసి వార్తలు ఇచ్చింది. అప్పుడు చెప్పాను శ్రీలంకకు ఎగుమతి చేయడం జరిగిందని చెప్పేసి. సో అలాంటి ఈ సంస్థ ఏదైతే ఉంటుందో, సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, ఇండియన్ ఫార్మర్స్ అంటే భారతదేశంలోని రైతులు మరియు ఫర్టిలైజర్స్ ఎరువులకి సంబంధించి ఒక కోఆపరేటివ్ ఒక సంస్థ అన్నట్టు. ఈ సంస్థకి సంబంధించి నూతన చైర్పర్సన్గా ఎన్నికై వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే దిలీప్
సంఘాని గారు. సో దిలీప్ సంఘాని గారు అని గుర్తుంచుకోండి. ఎవరి స్థానంలో అంటే బల్వీందర్ సింగ్ నకాయ్ గారి స్థానంలో. జస్ట్ తన పేరు అవసరం లేదు, సో తన పొజిషన్లో రావడం జరిగింది కాబట్టి నూతన చైర్మన్, నూతన హెడ్ ఎవరైతే తన పేరు గుర్తుంచుకోండి, దిలీప్ సంఘాని గారు. ఈరోజు ఇఫ్కో సంస్థకి సంబంధించి న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా 1967 నుండి ప్రారంభమైన సంస్థ ఏదైతే ఉన్నదో ఇఫ్కోకి సంబంధించి సో నూతన హెడ్గా ఎవరు వార్తలు ఇచ్చారంటే దిలీప్ సంఘాని. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్ చంచల్ కుమార్ గారు. చంచల్ కుమార్. సో చంచల్ కుమార్ గారు 1992 క్యాడర్ IAS అధికారి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. సో కలెక్టర్ అంటాం కదా, సో 1992 క్యాడర్ IAS అధికారి అంటే సీనియర్ IAS అధికారి. ప్రస్తుతం బీహార్ రాష్ట్ర, సో బీహార్ రాష్ట్ర సిఎస్గా విధుల్లో ఉన్నారు, చీఫ్ సెక్రటరీ. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి సో ప్రభుత్వానికి సంబంధించి సిఎస్ కీలక పాత్ర పోషిస్తారు. ఐఏఎస్లో ప్రమోషన్స్ వచ్చినాయి అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వంలో హైయెస్ట్ క్యాడర్ ఏంటంటే సిఎస్, చీఫ్ సెక్రటరీ. సో బీహార్ రాష్ట్ర సిఎస్గా విధులు నిర్వర్తిస్తున్న చంచల్ కుమార్ గారిని భారత ప్రభుత్వం ఈరోజు ఒక సంస్థకి సంబంధించి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఆ సంస్థ పేరు ఏంటంటే నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. 2004 సంవత్సరంలో ఏర్పాటైన నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి నూతన ఎండీగా, నూతన మేనేజింగ్ డైరెక్టర్గా, హెడ్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే చంచల్ కుమార్ గారు IAS నియమితులవుతూ అంటున్నాను. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నియామకం. ఎందుకంటే ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక సంస్థ. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. సో క్యాబినెట్స్ అపాయింట్మెంట్ కమిటీ లేదా కేంద్ర ప్రభుత్వం నియామకం ద్వారా వార్తనిచ్చిన పర్సన్ చంచల్ కుమార్ గారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన ఒక మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంగనాథన్ గారు. జస్టిస్ రంగనాథన్ గారు పర్సన్ పేరు గుర్తుంచుకోండి. తన గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న వచ్చే అవకాశం చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే మరణిస్తూ వార్తలు ఇచ్చారు. చాలా వరకు కూడా కొన్ని సంచలన కేసుల విషయంలో తీర్పులు ఇచ్చిన మాజీ న్యాయమూర్తి. 1987 ఇయర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వార్తలు ఇచ్చారు. 1992లో రిటైర్మెంట్ చేయడం జరిగింది, రిటైర్ కావడం జరిగింది, అంటే పదవీ విరమణ పొందడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా కమిటీలకు హెడ్గా విధులు నిర్వర్తించిన జస్టిస్ ఎస్ రంగనాథన్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఫైజర్ సంస్థకి సంబంధించి ఫైజర్. ఇటీవల తరచూ ఫైజర్ అనే పేరుని మనం వింటున్నాం. ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ సంస్థ వారు COVID-19 వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలా దేశాల్లో కూడా అత్యవసర అనుమతుల కోసం, అత్యవసర వినియోగం కోసం అనుమతులు పొందిన వ్యాక్సిన్. అంతేందుకు అమెరికాలో అత్యధికంగా ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది, COVID-19 వ్యాక్సిన్. అలాంటి ఫైజర్ ఎన్ బయోటెక్ ఫైజర్ వ్యాక్సిన్ అని గుర్తుంచుకోండి. ఫైజర్కి సంబంధించిన COVID-19 వ్యాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించిన ఆ సంస్థ యొక్క CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇక్కడ కనిపించే పర్సన్ ఎవరైతే ఉంటారో ఫైజర్ సంస్థ యొక్క ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO. సో ఈ COVID-19 వ్యాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించిన తన పేరు ఏంటంటే ఆల్బర్ట్ బౌర్లా అని గుర్తుంచుకోండి. ఆల్బర్ట్ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఫైజర్ ఫార్మా కంపెనీ. సో తను ఈ వ్యాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించినందుకు ఒక ప్రముఖ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం పేరు ఏంటంటే జెనసిస్ ప్రైజ్ అని గుర్తుంచుకోండి. జెనసిస్ ప్రైజ్ని దీన్ని ఏమంటారంటే జూయిష్ నోబెల్ అంటారు. జూయిష్ సో జ్యూస్ ఉంటారు కదా, ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతంలో జ్యూ వర్గానికి సంబంధించిన ప్రజలు ఉంటారు కదా, సో జూయిష్ నోబెల్ అంటారు. జూయిష్ నోబెల్గా ప్రముఖ గుర్తింపు పొందిన పురస్కారం పేరు ఏంటంటే
సో జెనసిస్ పురస్కారం. జూయిష్ నోబెల్ అన్న జెనసిస్ ప్రైజ్ అన్న ఒకటే. సో ఈ పురస్కార గ్రహీతకి ఎంత ఇస్తారంటే దాదాపు $1 మిలియన్ ఆర్థికంగా కూడా మానిటరీ ప్రైజ్ కూడా ఇస్తారు. సో జూయిష్ నోబెల్ అని ఎందుకంటారంటే సో జూయిష్ వర్గానికి సంబంధించి ఎవరైతే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా విశేష కృషి గుర్తింపు పొందుతారో వారికి ఈ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. ఎవరిస్తారంటే జెనసిస్ ప్రైజ్ ఫౌండేషన్ ఉంటుంది అండ్ ఇజ్రాయెల్ ప్రభుత్వంతో కలిసి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ గుర్తుంచుకోండి, జెనసిస్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే ఆల్బర్ట్ బౌర్లా. ఏ సంస్థకి సంబంధించి అంటే ఫైజర్ ఫార్మా కంపెనీకి ప్రస్తుత CEO. ఎందుకు అంటే సో కోవిడ్-19 వ్యాక్సినేషన్కి సంబంధించి కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. జూయిష్ నోబెల్ అని ఏ పురస్కారం పిలుస్తారంటే సో జెనసిస్ ప్రైజ్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే క్రీడా సంబంధిత అంశాల విషయానికి వస్తే సో సానియా మీర్జా గారు వార్తలు నిలిచారు. సానియా మీర్జా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సో భారతదేశంలో ప్రస్తుతం వర్ధమానంగా చూస్తే మాత్రం కనుక సను ఒక టెన్నిస్ దిగ్గజం. సో టెన్నిస్ దిగ్గజం భారతదేశంలో సింగిల్స్ తరపున కానివ్వండి డబుల్స్ తరపున కానివ్వండి గుర్తింపు పొందిన క్రీడాకారిణి సానియా మీర్జా, హైదరాబాదీ. సో ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 2022 సంవత్సరం అంటే ఈ ఇయర్. సో ఈ సీజన్ తర్వాత తను క్రీడకి వీడ్కోలుగా పలకబోతున్నారట. ఏ క్రీడకి? ఇక్కడ గుర్తుంచుకోండి, ఎవరైనా క్రీడాకారులు వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారంటే వారికి సంబంధించి కన్సర్న్ ఆ క్రీడ ఏ స్పోర్ట్ అనేది గుర్తుంచుకోండి. సో టెన్నిస్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా. ఎందుకు దిగ్గజం అంటున్నా అంటే 2004 సంవత్సరంలో అర్జున పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు. అర్జున క్రీడలకు సంబంధించి ఒక విశిష్ట పురస్కారం, అర్జున పురస్కార గ్రహీత. ఆ తర్వాత 2006 సంవత్సరానికి సంబంధించి తను పద్మ పురస్కార గ్రహీత, పద్మశ్రీ పురస్కారము. అండ్ ఆ తర్వాత 2016 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారము. అలా క్రీడలకు సంబంధించి అత్యున్నత పురస్కారాన్ని కూడా సాధించిన సానియా మీర్జా గారు టెన్నిస్ దిగ్గజం. సో 2022 సంవత్సరం తర్వాత క్రీడకి వీడుకోలు పలుకుతున్నట్టుగా ఒక ప్రకటన చేస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ICC T20 వరల్డ్ క్రికెట్ షెడ్యూల్ వార్తలు నిలిచింది. ICC అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి. అంటే అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్కి సంబంధించి నియంత్రణ చేసే ICC ఎక్కడ హెడ్ క్వార్టర్? దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఒక్కొక్క క్రీడకి సంబంధించి ఒక్కొక్క నియంత్రణ నిర్వాహక సంస్థ ఉంటుంది. సో క్రికెట్ అనగానే ప్రపంచ క్రికెట్ని శాసించేదని చెప్పొచ్చు, ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని కూడా నియంత్రించేది ICC. అలా ఒక్కొక్క క్రీడకి ఫుట్బాల్ ఉందనుకోండి, ఫిఫా ఉంటుంది, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్. అలా చేస్తుంది అనుకోండి, ఫిడే ఉంటుంది. బాక్సింగ్ ఉందనుకోండి, వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఉంటుంది. బ్యాడ్మింటన్ ఉందనుకోండి, వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్. అలా అంతర్జాతీయ స్థాయిలో ఆ క్రీడను నిర్వహించే సంస్థ ఉంటుంది. ఇక్కడ క్రికెట్కి సంబంధించి ICC దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. సో 2022 సంవత్సరానికి సంబంధించి T20 వరల్డ్ కప్ క్రికెట్కి సంబంధించిన షెడ్యూల్ని నిన్నటి రోజున అధికారికంగా విడుదల చేయడం జరిగింది. T20 వరల్డ్ క్రికెట్. యాక్చువల్గా 2021 సంవత్సరంలో కూడా T20 వరల్డ్ క్రికెట్ చూసాం. ఇక్కడ 2022 T20 వరల్డ్ కప్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అంటే అఫీషియల్గా అక్టోబర్ 16. ఇవి క్వాలిఫైయింగ్ మ్యాచెస్. అక్టోబర్ 16, 2022 క్వాలిఫైయింగ్ మ్యాచెస్ అంటే కొన్ని జట్లు ఎలిజిబిలిటీ కోసం ఆడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు అర్హత కోసం ఆడతారన్నట్టు, క్వాలిఫైయింగ్ కోసం ఆడతారన్నట్టు. సో అలా క్వాలిఫైయింగ్ మ్యాచెస్ వచ్చేసేసి 16 అక్టోబర్ నుండి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సో ప్రధాన జట్లు సూపర్ 12 జట్లు ఏవైతుంటే వాటికి సంబంధించి అక్టోబర్ 22 నుండి ప్రారంభమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంపార్టెంట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 24 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. చరిత్రలోనే ఇప్పటి వరకు జరగకూడదు జరిగింది. అదేంటంటే వరల్డ్ క్రికెట్లో మొట్టమొదటిసారి పాకిస్తాన్ భారత్ పైన గెలుపొందింది అక్టోబర్ 24, 2021. ఇక్కడ అక్టోబర్ 23, 2022 రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. సో సూపర్ 12 మ్యాచ్లో భాగంగా. సో ఇవన్నీ కూడా దీనికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటంటే ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి. సో ఆస్ట్రేలియా వేదికగా ICC T20 మెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ వార్తలు నిలిచింది. సో ఫైనల్ మ్యాచ్ వచ్చేసి సండే రోజు నవంబర్ 13 రోజున మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగబోతుంది. మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ICCకి సంబంధించి T20 మెన్స్ వరల్డ్ T20కి సంబంధించి షెడ్యూల్ని అధికారికంగా ICC నిన్నటి విడుదల చేసింది.
అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన ఒక పుస్తకం పేరు ఏంటంటే ద లెజెండ్ ఆఫ్ బిర్సా బిర్సా ముండా గారు. ఇటీవల తన పేరును తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. గడిచిన నవంబర్ 15 చాలా ఇంపార్టెంట్, ఒక నూతన దినోత్సవంగా ఇటీవల మనం చూసాము. బిర్సా ముండా గారి జన్మదినోత్సవమైన నవంబర్ 15 జనజాతీయ దివస్గా భారత ప్రభుత్వం గుర్తించిందని చెప్పేసి, జనజాతీయ గౌరవ దివస్. సో అలా బిర్సా ముండా గారు ఎవరైతే ఉంటారో గోండులకి ముఖ్యంగా ముండా ట్రైబ్కి సంబంధించిన ఒక కీలక నాయకుడు, ఆదివాసీ నాయకుడు, గిరిజన పోరాటుడు. సో ఇక్కడ బిర్సా ముండా గారి జీవితంలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా చేసుకుని ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారంటే తుహిన్ ఏ సిన్హా మరియు అంకిత వర్మ గారు. సో తుహిన్ ఏ సిన్హా మరియు అంకిత వర్మ గారు రచించిన ఈ పుస్తకం ఏదైతే ఉంటుందో ఈ పుస్తకాన్ని ఇటీవల భగత్ సింగ్ కోశ్యారి గారు లాంచ్ చేయడం జరిగింది. భగత్ సింగ్ కోశ్యారి ప్రస్తుతం ఏ రాష్ట్ర కన్సర్న్డ్ గవర్నర్గా విధుల్లో ఉన్నారు? మహారాష్ట్ర గవర్నర్. సో మహారాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా విడుదలైన ఒక పుస్తకం ది లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా. సో ముండాలకి సంబంధించి, ముండా ట్రైబ్ అంటే మనకు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో ముండా తెగకి సంబంధించిన ఒక నాయకుడు, గిరిజన నాయకుడు, చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన నాయకుడు, ఒక గొప్ప నాయకుడు, తన యొక్క జీవితంలో జరిగిన ఇతివృత్తం అని గుర్తుంచుకోండి. ఈ పుస్తకం యొక్క నేపథ్యం, పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.